అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అష్టైశ్వర్యవతి భవ. గురుగారు, శనివారం పుట్టిన వారి లక్షణాలు, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా వీరు కూడా ఒక మంచి శాస్త్రవేత్తలుగా మారే అవకాశం ఒకటి, కష్టపడి పనిచేసే లక్షణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఒకటి బాగా ఉంటుంది. అంటే ఇక్కడ కొంతమందికి కోపం వస్తుంది, మళ్ళీ ప్రతి ఒక్కటి కాంట్రవర్సీకి తీసుకెళ్తాడు, మీరు నన్ను కాంట్రవర్సీ తీసుకెళ్లే అవకాశం ఉంటున్నాం. అంటే ఒక రకంగా మనకి ఈ భూమిని నమ్ముకొని చేసేవాళ్ళు సేవ చేస్తున్నారు కదా, మనకి అనేక రకాల సేవలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎక్కువగా అతిగా కష్టపడేటువంటి వ్యక్తులు ఈ యొక్క శనివారం పుట్టిన వాళ్ళు ఉంటారు. అంటే అవతల వాళ్ళ కోసమే పుట్టారేమన్నటువంటి సేవక తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి శాస్త్రవేత్తలుగా మారే అవకాశాలు ఉంటాయి. అది దేని చేస్తారంటే వ్యవసాయ సంబంధమైనటువంటి శాస్త్రవేత్తలుగా ఉంటారు వీళ్ళు, వ్యవసాయ సంబంధిత శాస్త్రవేత్తలు. సో ముందు వీళ్ళు రూపలావణ్యం ఏమిటంటే సన్నగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు. అంటే ఈ శనివారం శనికి అధిపతి కాబట్టి ఉంటుంది, ఆలోచన బాగుంటుంది, కానీ నిదానం, ప్రతిదీ మెల్లగా చేద్దాం, తొందరపాటు ఎందుకు కిరణ్ శర్మ గారు అంత స్పీడ్గా చెప్తున్నారు, స్లోగా చెప్పండి, నిదానం అండి అని అవతల వ్యక్తిని 100 స్పీడ్లో ఉన్నటువంటి బండిని 35కి లాగగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళు వీళ్ళు 35 స్పీడ్ దిగిరిపేస్తారు. హడావడిగా మనంతా స్టేజ్ మీద చెప్తుంటే ఎందుకంటే అలా కొద్దిగా మెల్లగా అంటారు. అంటే మన స్పీడ్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళతో ఉంటే మనకి మంచి ప్లానింగ్ ఉంటుంది. సో రెండవది వీరికి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ భూ కొలతలు ఉంటాయి కదా, భూమి కొలతల శాఖ, అటువంటి వాటిలలో రిజిస్ట్రేషన్ల శాఖల్లో కానీ వాహనం ఉంటుంది, ఆర్డీఓ, దాంట్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఇక చెప్పకూడదు కానీ కొంతమంది ఏజెంట్లు ఉంటారు కదా, అది ఎల్ఐసి ఏజెంట్లు, బిల్డింగ్ ఏజెంట్లు, అది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, తర్వాత మనకి ఈ ఆర్డీఓలో పనిచేసేటువంటి ఏజెంట్లు, సరే బ్రోకర్లు అంటారు అనుకోండి, ఆ ఏజెంట్ అందరూ కూడా ఈ శనివారం పుట్టిన వాళ్ళు ఉంటారు ఎక్కువగా. అంటే ఇద్దరు వ్యక్తుల్ని అనుసంధానం చేయడానికి, ఆ వ్యక్తి సాయం చేసి ఈ వ్యక్తి సాయం చేసి మధ్యలో 10 రూపాయలు తీసేసుకోవడానికి ఎక్కువగా వీళ్ళు మధ్యవర్తిత్వాన్ని చేయగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సన్నగా ఉంటారు. రెండోది వీళ్ళు కూడా కాస్త చామన ఛాయ కంటే కూడా కొద్దిగా నలుపుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే శనివారం పుడితేనే అని ఉంటారని కాదండి, ఇతర గ్రహాల ప్రభావం ఉండొచ్చు, బట్ శనివారం పుట్టిన వాళ్ళ లక్షణం ఇది కొంత ఉంటుంది, పొడుగరయ్యే అవకాశం ఉంటుంది. కొంతవరకు కొద్ది చామన ఛాయ కంటే కొద్దిగా నలుపుగే, అంటే కృష్ణ పింగళ వర్ణం అనుకోండి, కృష్ణులాగా ఉంటారు వీళ్ళు. టాలెంట్ కూడా అదే, కృష్ణుని టాలెంటే, ఏ పనైనా ఎత్తగలరు, ఏ పనైనా చేయగలరు. వెరీ రొమాంటిక్, కనబడరు కానీ మహా రొమాంటిక్. మళ్ళీ చూడడానికి మాత్రం కిరణ్ శర్మ లాగా ధ్యానం చేసుకున్నట్టే ఉంటారు తప్ప అంతా చేసే పని అంతా చేస్తారు. చాప కింద నీరులాగా ఉంటారు వీళ్ళు. అంటే మంచి పనులు బాగా చేస్తారు, సహాయకులు ఎక్కువ ఉంటారు. అంటే ఇతరులకి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. సర్లే పోతే సహాయం చేద్దాం, మనవాళ్లే కదా అనేటువంటి ఒక తత్వం బాగా ఉండే అవకాశం ఉంటుంది. చదువు విషయంలో స్టార్టింగ్లో స్లోగా ఉంటారు, తర్వాత వీళ్ళకి లాంగ్ టర్మ్లో వీళ్ళు స్పీడ్ బాగా ఉంటుంది, మంచి స్పీడ్గా ఉంటారు, సక్సెస్ సాధిస్తారు. మనం ఒక కథ ఉంది కదా, ఎవరిది, టార్టైజ్ అండ్ కుందేలు కథ ఉంది. ఆ కుందేలు స్వయంగా పరిగెట్టి మధ్యలో పడుకుంటుంది, టార్టైజ్ మాత్రం కంటిన్యూగా వర్క్ చేస్తూ గెలుస్తుంది. వీళ్ళు అట్లాగే కంటిన్యూ కష్టపడతారు, గెలుస్తారు వీళ్ళు. ఆ గెలవగలిగే లక్షణం వీళ్ళకి స్వతహాగా ఉంటుంది, గెలవగలరు వీళ్ళు, ఇది క్లారిటీ. అంటే నిదానం అవుతుంది కానీ గెలుస్తారు వీళ్ళు. ఏ పనైనా గెలవడానికే వీళ్ళు ఖచ్చితంగా ఆధారపడతారు, గెలవగలరు కూడా అని చెప్పవచ్చు మనం. మంచి మాటకారితనం ఉంటుంది, కానీ గలగలా మాట్లాడలేరు, అవసరార్థం మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడి చులకనవ్వరు. కానీ వీళ్ళు చేసే పనులు మాత్రం అవతల వాళ్ళకి విసుగు కలిగిస్తుంటాయి. ఏంటో చేసిందే చేస్తుంటాడు, ఇంట్లో ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, తుడిచిందే తుడుచుకుంటారు, పెట్టిందే పెడుతుంటారు, వేసిందే చేస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నా అంటే వాళ్ళు అంతే, ఇంకా వాళ్ళు మార్చలేము మనం. ఒక గిన్నె కడుగుతారు, అదే గిన్నె మళ్ళీ 10 సార్లు కడుగుతారు, దాన్ని ఒక టేబుల్ని 10 సార్లు తుడుస్తారు. సో ఇలా వీళ్ళకి చేసిన పని చేయడం వల్ల అవతల వాళ్ళకి కొద్దిగా విసుగు కలుగుతూ ఉంటుంది, అతి నీట్గా ఉండడం. సో అలా ఉంటుంది. వీళ్ళు అంతే పర్ఫ్యూమ్స్ అంటే మంచి నీట్గా ఉండాలి, పర్ఫ్యూమ్ బాగా వాడాలి. అంటే అవతల వాళ్ళకి మన నుంచి ఏది కూడా నెగిటివ్ కనపడద్దు. డ్రెస్ సెన్స్ బాగా ఉంటుంది. వీళ్ళు వాడిన డ్రెస్సులు ఇంకోటి వాడరు. వీళ్ళ బీరువాళ్ళు తెలిసి ఆడవాళ్ళకైతే నాకు తెలిసి ఒక 400 చీరలు ఉంటాయి, 400 డ్రెస్సులు ఉంటాయి. వేసింది మళ్ళీ వేసుకోవడానికి సంవత్సరం పడుతుంది. ఇది ఇంత డ్రెస్సులు మాత్రం వీళ్ళకి ఉంటాయి, మంచి టాలెంట్. మగవాళ్ళకు కూడా అంతే, వీళ్ళకి షార్ట్సే ఉంటే ఒక 40 ఉంటాయి, డిఫరెంట్ షార్ట్స్. మళ్ళీ వీళ్ళు కూడా అంతే, ఎక్కడైనా వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు, అది ట్రెక్కింగ్ వెళ్ళడానికి ఎక్కువ ప్లాన్ చేస్తారు. కొండలు ఎక్కాలి, గుట్టలు ఎక్కాలి, చెరువులలో వెళ్ళాలి, కొత్త ప్రదేశానికి వెళ్ళాలి. నేచర్ కూడా వీళ్ళు దగ్గర ఉండే ప్రయత్నం చేస్తారు. శనీశ్వరుడు కదా, ఈ శనీశ్వరుడు యొక్క వారం కాబట్టి తప్పకుండా ఆయన కొత్త ప్రాంతాలని దృష్టి కేంద్రీకరించడం, కొండల వైపు, నదుల వైపు, సముద్రం వైపు వెళ్ళే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటాడు. సో కాబట్టి వీళ్ళకి కూడా ఒక ట్రెక్కింగ్ లాంటివి వీళ్ళకి ఇష్టం, జర్నీ బాగా ఇష్టం. వీళ్ళు ఒక్కళ్ళు పోరు, అసలు ఒక్కళ్ళు చచ్చినా పోరు, 5-6 కావాలి, గ్యాంగ్ కావాలి వీళ్ళకి.
నేను కష్టపడి వాళ్ళకి సంపాదించి వీళ్ళకి పెడతాడంటే అమ్మ లేదు, నీ డబ్బు నీదే, నా డబ్బు నాదే, మళ్ళీ 5 మాత్రం కావాలి. మరి నువ్వు పోవడానికి మమ్మల్ని ఎందుకు లాగుతున్నానంటే మరి ఏంటో తెలియదు, వీళ్ళ మాట వింటారు. శనివారం పుట్టిన వాళ్ళ మాట అందరు వింటారు. వచ్చేస్తారు, సరేరా పోదాంపా అంటారు, సరదాగా పోదాంపా అంటారు. సో ఇలా వీళ్ళ ఆ ట్రెక్కింగ్ అందరితో కలిసి సరదాగా చేసుకుంటాడు, సరదాగా ఉంటాడు, సరదాగా మాట్లాడతారు. ఆడపిల్లలు చూసుకుంటే తన సొమ్ము ఖర్చు కాకుండా పని చేసుకుంటుంది అమ్మాయి, ఇది మాత్రం గ్యారెంటీ. శనివారం పుట్టిన అమ్మాయిలో తన రూపాయి ఖర్చు కాకుండా హిమాలయాల నుంచి కాశ్మీర్ వరకు వెళ్తుంది అమ్మాయి, తన డబ్బు ఖర్చు పెట్టదు. సరే బాయ్ ఫ్రెండ్తో వెళ్తుందా, లవర్తో వెళ్తుందా, భర్తతో వెళ్తుందా, తమ్ముడితో వెళ్తుందా తర్వాత విషయం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి. శనివారం పుట్టిన ఆడపిల్ల రాఖీ పౌర్ణమి రోజు మినిమంలో బాగా డబ్బున్న దగ్గర ఎప్పుడైనా సరే తులం బంగారం తక్కువ డబ్బులు తీసుకోదు. సరే గుడిసెలో ఉన్నాడు పాపం, వాడి దగ్గర కూడా మినిమం 500 తీసుకోకుండా వెళ్ళదు. రాఖీ కట్టిందంటే నేను రావడానికి 100 రూపాయలు అయింది, పోవడానికి 100 రూపాయలు, ఆటోకి 50 రూపాయలు, మళ్ళీ ఆవిడ 50 రూపాయలు, 300 అక్కడే పోయినాయి అన్నయ్య కదా, అన్నయ్య అక్కడే 300 పోయినాయి కదా. ఈ డైలాగు 300 చెప్తుంది. ఈ డైలాగ్ 300 చెప్తుంది, ముగ్గురు దగ్గర 10 దొబ్బేసుకొని వెళ్ళిపోతుంది. అంటే కామన్గా ఉండే వాళ్ళు తక్కువ వాళ్ళ దగ్గర కూడా రోజు కూలి దగ్గర కూడా 500 దొక్కేసి వెళ్ళిపోతుంది. అంతే అంటే ఉన్నోడి దగ్గర మాత్రం అనే నాకు ఫ్లైట్ 9ంటికి ఉంది, నేను మధ్యాహ్నం వచ్చా, నేను మధ్యాహ్నం వెళ్ళను, సాయంత్రం ఫ్లైట్ బుక్ చేయ నాకు అని చెప్పేస్తే డైరెక్ట్గా ఆ సాయంత్రం ఫ్లైట్ 10,000 ఫ్లైట్ కాస్త 18,000 ఉంటుంది. ఈమె గారు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటుంది ఆ టైంలో. అంటే అందరి దగ్గర కలిసి వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని అందరుతుంది. ఇంకో అన్న దగ్గరికి వెళ్ళి అతనే అన్నీ నాకు అకౌంట్లో డబ్బులు వేసి నేను ఫ్లైట్ బుక్ చేసుకుంటలే అంటారు. ఈ ముగ్గురు అందరూ కలిసి ఇదే మాట్లాడుకుంటారు. ఒరే డబ్బులు తీసుకుందా ఫ్లైట్, నన్ను కూడా ఇచ్చారా డబ్బులు ఫ్లైట్కి, ఒరే నీ దగ్గర తీసుకుందా. ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత పెద్దోడు చెప్తుంది అన్నయ్య చిన్నోడికి డబ్బులు ఇచ్చిన ఫ్లైట్కి, ఇంకోటి చెప్తుంది అన్నయ్య నా పెద్దోడు డబ్బులు ఇచ్చిన ఫ్లైట్కి, మరి ముగ్గురు దగ్గర తీసుకున్నావే తీసుకోవద్దా అంటే ఆ ఆ డిమాండింగ్ ఉంటుందంట. సరే సర్లే ఓకేలే అంటే వాళ్ళని మళ్ళీ మాటలనియకుండా చెప్పిన కదా విషయం, వాళ్ళు మాట్లాడుకుంటే దొంగ అయిపోతుంది కదా. తనకు దిగగానే ఫ్లైట్ తీసుకుని ఫోన్ చేస్తుంది, నాకు పెద్దోడు డబ్బులు ఇచ్చాడు ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ ఇవ్వడానికి, మరి వాడిదేం తీసుకున్నా అంటే తీసుకోదా ఒక్కడే ఇవ్వాలా అన్నట్టుగా టాలెంట్గా మాట్లాడేకుంటారు. చాలా అరుబాబు ఉంటుంది, టాలెంటెడ్, విషయం చెప్పేస్తుంది. నన్ను ఎవరు తప్పు పట్టొద్దు అన్నటువంటి ముందు జాగ్రత్త క్లారిటీ ఉంటుంది ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి. రెండోది మంచి ఒక సౌందర్యం బాగుంటుంది, అంటే బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచి తత్వం. సో అందమైనటువంటి రూపం అని చెప్పొచ్చు. అంటే నలుపుకున్న అందమైన రూపం చాలా. అంటే ఒక రకంగా మీకు మొదటి జాతీయ అవార్డు పొందుకున్నటువంటి అమ్మాయి ఆరాధన సినిమా ఉంటే మన ఎవరు భానుచంద్ర గారు ఇంకో అమ్మాయి నటించింది, ఆడ పేరు నాకు సరే గుర్తు రావట్లేదు. చాలా మంచి హిట్ సాంగ్ కూడా ఉంది దాంట్లో. భానుచంద్ర గారు ఫస్ట్ జాతీయ అవార్డు ఆవిడకి వచ్చింది. మనకి ఆవిడ బ్లౌజ్ లేకుండా యాక్ట్ చేసిన ఆవిడ నల్లగా ఉంటుంది, దీపాలన్నీ పెట్టుకుని ఒక పాట పాడుతుంది, ఆ పాట జాబిల్లి కోసం ఆకాశం వల్ల. ఆ హీరోయిన్కి ఆ హీరోయిన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలా అంటే అంతటి స్ట్రక్చర్ బాగుంటుంది అమ్మాయి, అంటే బ్యూటిఫుల్ స్ట్రక్చర్, నలుపు మాత్రం వర్ణం అట్లాగే ఉంటుంది. సో అలా ఉన్న అందంగా కనపడగలిగే అవకాశాలు, మంచి నటనా కౌశల్యం, సినిమా రంగంలో కూడా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయని చెప్పొచ్చు. వీళ్ళకి ఒక రకంగా విజయ నిర్మల లాంటి డామినేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆవిడ శనివారం పుట్టారు ఆవిడ గారు, సో అలాంటి డామినేషన్ కూడా బాగా ఉంటుంది. వీళ్ళు సైన్స్ కన్నా టెక్నాలజీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. అంటే టెక్నికల్ విద్యలో సాఫ్ట్వేర్ కానివ్వండి, హార్డ్వేర్ కానివ్వండి చేసే అవకాశం ఉంటుంది. రాకెట్ తయారు చేసే దాంట్లో కూడా వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీకు శకుంతల గారు ఉన్నారు మ్యాథమెటిషియన్ కూడా, ఆవిడ కూడా కొన్ని లక్షణాలు, ఈ లక్షణాలు కూడా ఆవిడ కూడా కొన్ని ఉంటాయని చెప్పొచ్చు. మంచి మ్యాథమెటిషియన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. మెజిషియన్స్ కూడా అవుతారు, అంటే మాయం చేసి ఇంద్రజాలికులు కూడా ఆడవాళ్ళలో వీళ్ళు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. హిప్నోటైజ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు సైకోథెరపిస్ట్ ఎక్కువ ఉంటారు. వీళ్ళు అంటే సైకలాజికల్గా డాక్టర్స్ ఉంటారు కదా, సైకోథెరపిస్ట్ వీళ్ళు బాగా ఉంటారు. అంటే మంచి వాక్చాతుర్యంతో అవతలి వాళ్ళకి అవసరం తీర్చగలిగేటువంటి టాలెంట్ వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదన కూడా ముఖ్యంగా ముందుంటారు వీళ్ళు. బట్ న్యాయంగా ఉంటారు, అంటే అందరి దగ్గర డబ్బులు తీసుకుని న్యాయంగా ఉంటారు. అంటే నేను పని చేశాను, డబ్బులు నాకు ఇచ్చాను తప్ప నేను అన్యాయంగా తీసుకోలేదు అన్నటువంటి లాయర్లు కూడా ఎక్కువ ఉండే అవకాశం. ఎందుకంటే అబద్ధాల పుట్ట ఇలా చెప్పుకున్నాను కదా, పెద్దోడి దగ్గరికి వెళ్ళి వీడి బుక్ చేయ ఉంటుంది, అబద్ధం చెప్పకుండానే పని చేయించుకుంటుంది. నేను అబద్ధం చెప్పానా అంటుంది. అబద్ధం చెప్పలేదే, నువ్వు నిజం చెప్పలేదు, నిజం చెప్పలేదు విషయం పక్కన పెట్టి అబద్ధం చెప్పానా, నిజం చెప్పదు అంతే. లాయర్లు కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో కొంతమంది న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉండే అవకాశం మీ రాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కార్మికులు ఎక్కువ ఉంటారు, కార్మికులు, కర్షకులు ఎక్కువగా దీంట్లో ఉంటారు. భూ సంబంధ వ్యాపారం కన్నా వ్యవసాయ సంబంధమైన వ్యాపారం చేసే అవకాశం, అందులో కూడా పత్తి పంట ఎక్కువ పండించారు. నల్ల నేల మీద ఎక్కువగా వీళ్ళు పంట పండించే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు మనం. ఓకే. మంచి కుటుంబ పద్ధతులు కూడా బాగా ఉంటాయి. అంటే తండ్రితో అటాచ్మెంట్ బాగా ఉండడం, తల్లితో అటాచ్మెంట్ ఉండడం. అంటే ఈ శనివారం ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా మూసపోసినట్టుగా ఉంటారు, అంటే చలాగే కనపడరు, వెంటనే చాలా కనపడరు. కానీ లాంగ్ రన్లో వాళ్ళతో ఉంటే ఇంత టాలెంట్ ఉంది అని చెప్తారు. బట్ స్టార్టింగ్లో మాత్రం బద్ధకం, కప్పల్లాగా మౌనంగా ఉండడం, ఎండ్రు కప్పలాగా ఉంటారు, సైలెంట్గా ఉండడం. దేనికి భయపడరు మళ్ళీ వీళ్ళు, పావుకు భయపడరు, కప్పకు భయపడరు. వీళ్ళు రెండింటిని చేతో పట్టుకుంటారు వీళ్ళు మంచిగా, అంత టాలెంట్ ఉంది వీళ్ళకి.
సో మంచి ఎవరితో అయినా సరే మంచి మాట్లాడగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో ఒక టాలెంట్ అంటే ఒక పర్యవేక్షణ టాలెంట్ బాగా ఉంటుంది. పిసినారులు వీళ్ళు అంత మహా పిసినారులు వీళ్ళు. నా సొమ్ము ఎక్కడ ఒక రూపాయి పోవద్దు చెప్పాయి కదా. ఎక్కడికి వెళ్ళి కాశ్మీర్ కన్యాకుమారి వీళ్ళు తప్పకుండా వీళ్ళు డబ్బులు ఖర్చు కాకుండా వీళ్ళు హాయిగా వెళ్ళి ఖర్చు పెట్టుకొని వస్తారు. ఎంజాయ్ ఫోటోలలో చూస్తే మొత్తం ఇదే ఉంటుంది. మళ్ళీ అసలు ఆడంతా వీళ్ళే ఉంటుంది. ఈవిడే ఖర్చు పెట్టింది అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ వాళ్ళకి. బట్ బాయ్స్లో కూడా అంతే ఉంటారు. సేమ్ బాయ్స్ కూడా అంతే. వాళ్ళ డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రెండ్స్తో ఖర్చు చేసి మంచి పార్టీలు చేసుకుంటారు. పేరుకు మాత్రం అందరితో. ఏదో స్టోరీ ఉంది మనకి, ఏదో దీంట్లో వచ్చింది మనకి రీల్స్లో వచ్చింది. ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఒక ఫ్రెండ్ ఫోన్ ఎత్తాడు, అరే మామ అంతా ఉంది నువ్వు 2 సీసాలు పట్టరా అంటాడు. ఇంకోటి పోయి ఎత్తాడు, మామ సీసాలు ఉన్నాయి నువ్వు స్టఫ్దే అంటాడు. ఇంకోటి పోయేసి మామ స్టఫ్ ఉంది సీసాలు ఉన్నాయి నువ్వు సిగరెట్ పట్టరా అంటాడు. ఇంకోటి అందరు పోయి వచ్చిన తర్వాత వీడు తెచ్చింది ఏముండదు, ఎంజాయ్ మాత్రం చేస్తాడు. అది రీల్స్లో చూశాను నేను ఆ మధ్య. సో చేసి వీడే చేశాడు అనుకుంటారు అందరు కూడా. ఉన్నాయి తెప్పించాను వీడు, ఉన్నాయి అంత ప్రాపర్టీ మొత్తం ఉంది, నేను ఇది ఒక్కటి పట్టరా, ఇది ఒక్కటిది అంతేను, ఇది ఒక్కటిగా తీసుకెళ్తాం వాడు తీసుకొస్తాడు, అందరు తీసుకొస్తే వీడు ఎంజాయ్ చేస్తాడు. ఈ లక్షణం వీళ్ళకి ఉంటాయి. శనివారం పుట్టినోడికి ఆ టాలెంట్ ఎక్కువ ఉంటుంది. మన కెమెరామెన్స్ లాగా ఈ టాలెంట్ మన ఇద్దరు కెమెరామెన్లకి ఆ టాలెంట్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకా మంచి మాటకారితనం. అబ్బాయిలలో పుట్టిన వాళ్ళకి స్పెషల్ లక్షణాలు ఏముంటాయి? ఎవరైనా పొదుపు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది చెప్పాము. 2 అంటే కష్టపడతారు, చాలా కష్టపడతారు వీళ్ళు. ఎందుకంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కష్టపడే విషయంలో ఎక్కువ ఉంటారు. కుటుంబానికి వెనుదనగా ఉండే అవకాశం. అంటే ఎంత కష్టమైనా సరే నేనున్నా నీకెందుకు, ఇది బాయ్స్లో చాలా బాగుంటుంది. శనివారం పుట్టిన బాయ్స్లలో నేనున్నా నీకెందుకు, నేను చేస్తా, ఏముండదు రూపాయి బిళ్ళ చేతులు ఉండదు, కానీ నేనున్నా నేను చేస్తా, ఈ ధైర్యం బాగా ఇస్తారు వీళ్ళు. ఇది ఒక స్పెషల్గా ఈ శనివారం పుట్టిన బాయ్స్లో నేను బాగా చూశాను. ఇది నేనున్నా, నువ్వు టెన్షన్ పడకు, ఐ కెన్, ఇది చేస్తా నీకెందుకు, జస్ట్ రిలాక్స్ అంటాడు, అది చేస్తాడు. ఎలా చేస్తాడో కూడా తెలియదు, అంత మేనేజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ. ఐ అప్రిషియేట్ దట్ పీపుల్. నేను చాలామంది చూశాను. నేను అంటే నా కింద శిష్యుడు ఉండేవాడు. అంటే ఇద్దరు శిష్యులు నా దగ్గర పనిచేస్తారు, నా దగ్గర ఉంటారు. పెద్దోడికి ఏమైతే లేదు, బ్రెయిన్ కొద్దిగా నర్వ్స్ కట్ అయిపోలేదు, చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ పక్కనే మన దగ్గర మధురానగర్లోనే వాడిని జాయిన్ చేశారు. వానికంటే చిన్నోడు ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరు ఏంటి, పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు, ఓన్ బ్రదర్స్ కాదు. ఆ ఇద్దరు కూడా చాలా అన్న వాడిని బాగా చూసుకునే తమ్ముడిని. ఇద్దరు నా దగ్గరే ఉంటారు, నా దగ్గరే పనిచేస్తారు. వెంటనే పెద్ద వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ చిన్నోడు చెప్పింది వాళ్ళ అన్నకి, వాళ్ళ కుటుంబం అందరికీ, మీకు కంగారు పడకండి నేనున్నా. నాకు అది అప్రిషియేట్ అనిపించింది. అప్పుడు నేను చూస్తే వాడిది శనివారం ఫణికుమార్ అని, ఫణిశర్మ నా దగ్గరే ఉంటాడు. సురేష్ అని వాళ్ళ అన్నయ్యకి ఇట్లా ప్రాబ్లం వస్తే 11ంటికి మాకు అందరూ ఫోన్ చేశాడు. సో మేమే కదా వానికి ఫోన్ చేశాడు. అంటే అన్నయ్యకి ఇట్లా ఉందని అని చెప్పి టైట్గా వచ్చేసి, అన్నయ్య నాకు అర్జెంటుగా 50,000 కావాలి, ఫస్ట్ నాకు 50,000 కావాలి నన్ను అడిగాడు. మొత్తం మా తమ్ముడిని అడిగాడు. ఇంకా నేను నా ద్వారా నా శిష్యుల మీద వాళ్ళు చెప్పాను, అర్జెంట్ వాడి ప్రాబ్లం అంటే అందరికి 10,000 రూపాయలు వేసారు. అందరికీ అయిపోయింది. వాడి సంకల్పమా తెలియదు మనకి. ఆ నైట్ 11:30కి వాడి చేతుల్లో 1,00,000 ఉంది, 1.5 lakh ఉంది. అక్కడ డాక్టర్లు అడిగింది 1,00,000 రూపాయలు, 1.5 lakh మన దగ్గర పెట్టుకున్నాడు. మన్నాడు పొద్దున్న లేచాడు, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. అని నాకు అర్జెంట్గా నాకు 5 లక్షలు కావాలి, నేను ఒక 6 monthsలో ఇస్తాను. వాడు అసలు ఆ స్పాట్లో మన దగ్గర 1 రూపాయి లేదమ్మా. వాడు అకౌంట్లో 10,000 అంతే. అంబులెన్స్ తీసుకొని తిరుగుతున్నాడు వాడు హైదరాబాద్ మొత్తం తిరిగితే. లాస్ట్ ఇక్కడ తీసుకెళ్ళని చెప్తే డేంజర్ ఉన్నా ఏం చేయలేమని చెప్పి నీమ్స్ చూడొద్దన్నారు ఆయన్ని. నేను చేర్చుకోమేము లేదా ఆయన పరిస్థితులు అని చెప్తే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ జరిపితే దేవుడు దేవాల ఆ డాక్టర్లు బాగా చేశారు. కానీ ఆ స్పాట్లో వాడి ఎంత కాన్ఫిడెన్స్ చూడండి, వాడిది ఫుల్ కాన్ఫిడెన్స్. వాడి పేరు ఫణిశర్మ, నా కిందనే ఉంటాడు, మీకు వస్తాడు ఇప్పుడు కాసేపట్లో వస్తాడు కిందకి. సో వాడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే వాడు ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు ఆరికి వస్తున్నారు పనికి. ఈ 7 లక్షల రూపాయల్లో వాడికి ఆరోగ్యం బాగా చేసి నేనున్నా కదా మీకు, అందరు ఏడుస్తున్నారు హాస్పిటల్ మేము వెళ్తారికి. సరే అన్నయ్య వచ్చాడు, కిరణ్ వచ్చాడు, అందరూ వస్తారు చూద్దామని చెప్పినాడు. అందరి దగ్గర వసూలు చేసి కాన్ఫిడెంట్ నిలబడ్డాడు వాడు ఈరోజు. అంటే ఇది నాకు నేను అదే చెప్తాను, నేను ఏదైనా సరే ఒక అనుభవంతో చెప్పవచ్చు. విత్ ఫిట్నెస్ నా దగ్గర ఉంది. ఎందుకంటే మధురానగర్ హాస్పిటల్ చెప్తాను నేను. మధురానగర్లో మన హర్ష డీలక్స్ మెస్ దగ్గరనే మనకి ఉంది. అక్కడ హాస్పిటల్ చేరాడు వాడు. ఇప్పటికి నా దగ్గరికి వస్తారు వాళ్ళు, ఇద్దరు నా దగ్గర ఉన్నారు. నేను ఫిట్నెస్గా చెప్తాను. ఎందుకంటే చూపించండి అంటే కూడా కామెంట్స్ పెడితే నేను డైరెక్ట్గా నేను చూపించగలితే ఈసారి నెక్స్ట్ మీకు వీడియోలో చూపిద్దాం మనం. సో ద బోత్ ఇది ఇక్కడే ఉంటారు వాళ్ళు. సో అలాంటిది మనకి ఈ లక్షణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను. అంటే అలాంటి వ్యక్తిత్వము, బాధ్యతను మీద వేసుకునే తత్వము మగవాళ్ళలో. ఆడవాళ్ళు ఏంటంటే రెస్పాన్స్ ఇస్తారు, చూస్తారు, గ్యారంటీగా పక్కన ఉంటారు, సేవ చేస్తారు. కానీ డబ్బు ఖర్చు పెట్టి సేవ చేయదు. ఎందుకంటే దే హ్యావ్ నో అథారిటీ. భర్తను అడిగితే ఏమంటాడో, నేను నా తండ్రికి సేవ చేసుకుంటానేమన్నాడుగా. కాబట్టి వచ్చి సేవ చేస్తారు, ఉదయం నుంచి కష్టపడతారు తప్ప డబ్బు ఖర్చు పెట్టే విషయంలో స్వతంత్రత లేకపోవచ్చు, అయితే వేరే అవసరాలు ఉండవచ్చును, ఏదైనా కావచ్చు. కాబట్టి వాళ్ళు డబ్బును ఖర్చు పెట్టే అవకాశం ఆడపిల్లలు లేకపోయినా శ్రమ పడతారు. అక్కడ ఉండి వాళ్ళు శ్రమపడి వాళ్ళు చేయగలుగుతారు. డబ్బు ఇవ్వడానికి పెడతాడుగా, సరే వెళ్తుంది. కానీ శ్రమ చేసేవాడు సరే మంచంలో నాన్నగారు టాయిలెట్ పోయారు, ఎవరు తుడుస్తారు, కూతురు తుడగలుగుతుంది, తండ్రికి డ్రెస్ మార్చగలుగుతుంది, అక్కడ సిగ్గుపడదు అమ్మాయి. సో అలాంటి సేవ కూడా చేయగలిగే అవకాశం ఆడపిల్ల ఉంటుంది. సో ఈ 2 లక్షణాలు ఒక స్పెషల్ లక్షణాలు శనివారం పుట్టే వాళ్ళు ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంగళవారం పుట్టే వాళ్ళు కూడా ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి.
సేవ ఫస్ట్ ఏదైనా కానీ ఫస్ట్ మనం చేద్దాం. నా ఫ్రెండే నో ప్రాబ్లం చేద్దాం, మనం పని చేద్దాం. ఫ్రెండ్ చెప్తాడు నేను ఉన్న కదా నీకు ఎందుకు రా అంటాడు. వాడి జేబులో రూపాయి లేదు, కానీ వాడి ఫ్రెండ్కి 10 లక్షలకి వాడికి ప్రాబ్లం ఉంది. నేను ఉన్న కదా నీకు ఎందుకురా, నువ్వు ఇంటికి వెళ్ళి నేను చెప్తా పోని. అలాంటి లక్షణం మంగళవారం పుట్టే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది. అదే టీచర్ శనివారం పుట్టే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటుంది. సో తన పర భేదం చూడరు. సో చేద్దాం, మనం ఉన్నాం కదా, మనుషులం కదా అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. అది పురుషుల్లో నేను బాగా చూశాను నేను. దట్ ఈస్ ఇంపాక్ట్ అని చెప్పగలుగుతాను నేను. చాలా అసలు ఎగ్జాంపుల్తో సహా చెప్పారు గురుగారు. స్టన్నింగ్గా అనిపించింది అసలు. ఒక మూమెంట్ నేను అది సడన్గా నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను నేను. సో అది వాడు బతికించుకున్నాడు అన్నాడు. వాడు గ్రేట్ గ్రేట్ నేమ్స్లో వద్దన్నట్టు వ్యక్తిని బతికించుకున్నాడు. అదొక్కటి నేను గ్రేట్ ఫీల్ అయ్యాను. సూపర్. సరే శనివారం పుట్టాడని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్పిన టక్కున ఆలోచిస్తాడు. నేను చెప్తూ ఆలోచిస్తా, ఎవరు నా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళని ఇంపాక్ట్ చెప్పాలనే భావన ఎక్కువ ఉంటుంది నాకు. పరాయి వాళ్ళు చూసి నాకేం తెలుస్తుంది, ఏ ధోనినో విరాట్ కోహ్లీ నాకేం తెలుస్తుంది. కొంతమంది తెలుసు కాబట్టి చెప్పాను, ఇంద్రసూయి అని చెప్పాను కదా, అని తెలుసు నాకు. కాబట్టి అంటే నేను చదువుకుంటాను, నేను కరెంట్ అఫైర్స్లో ఉంటాను. నాకున్న స్పెషాలిటీ ఏంటంటే ఐ విల్ లెర్న్ ఆల్వేస్ కరెంట్ అఫైర్స్లో ఉంటాను. ఈ రోజు మనకి పార్లమెంట్ ఏం జరుగుతుంది, ప్రధానమంత్రి ఏం తీసుకుంటున్నాడు, నేను వార్తని పేపర్ని నేను పైన అడ్వర్టైజ్మెంట్ నుంచి కింద అడ్వర్టైజ్మెంట్ చదువుతున్నాను నేను. పైన అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే బాక్స్లో ఏం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మొదలు పెడితే చివరిలో ఏం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చో చెప్పగలుగుతాను నేను. అంత చదువుతాను నేను 2 గంటలు. అందుకే అంటారు మా పిల్లలు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే గృహప్రవేశం ఉంటే నాకు పేపర్ ఇయ్యరు. పేపర్ ఇస్తే నా పని అవుటే. మీరు ఏదైనా నాకు అర్జెంట్గా ఉందంటే పేపర్ ఇస్తే మాత్రం నేను అవుట్. ఎంతసేపు పడుతుంది గురుగారు? నేను 2 hours పడుతుంది చదవడానికి. 2 hours అవుతారా రోజు? ఆశ్చర్యం పడుకోదు, కానీ నేను టాయిలెట్ కూడా తీసుకెళ్తాను పేపర్. అక్కడ చదివి బయటకు వచ్చి మళ్ళీ కాఫీ తాగుతూ మళ్ళీ నేను అక్కడ పేపర్ చదువుతాను. అంటే మాక్సిమం 1.5 hours 2 hours నాకు పేపర్ పడుతుంది. అందుకే నాకు పేపర్ ఇవ్వరు, దాచిపెట్టేస్తాను ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే. అలా లక్ష్యం ఉంటుంది. గురుగారు శనివారం పుట్టిన వాళ్ళలో నెగిటివ్స్ ఏంటి? అది చెప్తాను కదా, బద్ధకం, మందబుద్ధి, బద్ధకం, లేవరు, లేస్తే లేచిందే పరుగు. ఇందాక నేను చెప్పింది అదే, మా అమ్మ గురించి మాట్లాడుతూ చెప్పిన కదా, మధ్యలో టాపిక్ అయిపోయింది. మా అమ్మగారు అంతే, పడుకుంటే 1 గంట పడుకుంటుంది, పొద్దున లేవదు, అస్సలు లేవరు వీళ్ళు. అసలు శని ప్రభావం ఉన్న వాళ్ళు, శనివారం పుట్టిన వాళ్ళు అర్ధరాత్రి పడి కష్టపడతారు, 2-3 కష్టపడతారు. పొద్దున్న లేవమంటే అసలు బ్రహ్మదేవుడి దిగి వచ్చినా లేవరు. అది ఎక్కువగా నేను చూశాను నేను. ఈ శనివారం పుట్టిన మైనస్ అది ఒకటే. రెండోది ఆతృత ఉండదు, ఆతృత లేదు, తన గురించి పట్టించుకోకపోవడం, సెల్ఫ్గా వీళ్ళు డిఫెన్స్ చేయలేకపోవడం, తర్వాత ఇతరుల గురించి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అవతల ఏదైనా చిన్న మాట అనగానే కుంగిపోతారు. అది వీళ్ళకు ఉన్నటువంటి మానసిక వేదన, సైకలాజికల్ డిజార్డర్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక మానసిక చికిత్సకి ఎక్కువగా వెళ్ళే వాళ్ళు వీళ్ళే ఉంటారు, శనివారం వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఓవర్ థింకింగ్ అన్ని మెదడులో పెట్టుకొని ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకే గురుగారు. గురుగారు వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తారు? తప్పకుండా వెళ్ళాల్సింది వెంకటేశ్వర స్వామి, శివుడిని, ఇద్దరిని ఆరాధన చేయాలి. శివారాధన, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ, ఇద్దరిని వీళ్ళు పూజ చేయాల్సిందే. మాస శివరాత్రి, ఏకాదశి వ్రతాలు తప్పకుండా చేయాలి. వీళ్ళు చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.